అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అలాగే మీరు కూడా సంఘం గురించి, మరి విశ్వాసుల గురించి, సంఘ కాపర్ల గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలండి. మరి అలాగే ఈ ఆన్లైన్ ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడా వీక్షిస్తున్నందుకు నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రతి దినము దేవుడు మనకి ఏదో ఒక కార్యం ద్వారా దేవుడు మనకి మేలు అనేది దయచేస్తూ ఉన్నాడు. మరి ఆ మేలు, మరి ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఎందుకంటే మనము ఈ విధంగా ఉంటున్నాము, ఈ విధంగా మనకు ఆహారం దేవుడు ఇస్తున్నాడు, ఈ విధంగా దేవుడు మనల్ని ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా పోషిస్తున్నాడంటే దేవుని మహాకృప మన మీద ఉంది. కాబట్టి మనం ప్రతి దినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లించాలి. మరి ఈ దినము ఆదివారము, దేవుడు మరి లేచిన దినము, పునరుద్ధాన దినము కనుక మరి ఈ దినము దేవుడు ఎట్టి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడో ఒకసారి ధ్యానం చేసుకుందామా అంటే, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనంలో చదివినట్లయితే గనక, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన తన దూతను ముందుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు కదండి ప్రియులారా. మనం ప్రతి దినము ఏదో ఒక అవసరం ఉండి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్తూ ఉంటాము కదండి. మనం ప్రతి దినము ఆఫీస్కి కానీ, లేకపోతే జాబ్కి వెళ్ళటం కానీ, లేకపోతే మరి ఇతర ఇంకా ఏ సమస్యల గురించి అయినా కానీ వెళ్ళటం అనేది బయటికి వెళ్తూ ఉంటాము. మరి మనము తిరిగి ఇంటికి క్షేమంగా రావాలంటే ఏంటంటే దేవుని యొక్క మహాకృప మన మీద ఉండాలండి కదండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకొని ఉన్నాడు. ఈ అన్ని జనులందరిలో కూడా మనల్ని దేవుడు సపరేట్గా మరి ఆయన మనల్ని చూస్ చేసుకున్నాడు. కాబట్టి మనము ఈ విధంగా మరి ఆయన మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతా, రక్షిస్తూ ఉన్నాడు. కాపాడటం మాత్రమే కాకుండా భద్రపరుస్తున్నాడు, ఆయన ప్రొటెక్ట్ అనేది చేస్తున్నాడు. మరి దేని నుంచి ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే కనుక, మరి ఈ లోకంలో అనేకమైన పాపం అనేది పాపంతో నిండుకొని ఉందండి. మరి ఆ పాపం మనలోనికి రాకుండా, మరి సాతాను శక్తులు మనలోనికి రాకుండా, మరి ఇంకా అపవిత్రాత్మలు, సాతాను శక్తులు ఇవన్నీ కూడా వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. మరి వీటన్నిటి నుంచి మరి ఈ లోక ఆశలు, లోక తలంపులు మనలోనికి రాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు కదండి. ఆయన కాపాడటమే కాకుండా ఆయన అంటే మనల్ని భద్రపరుస్తున్నాడు కదండి. మరి ఈ లోకానుసారంగా మనం జీవించకుండా ఆ పాపములు, ఈ లోకంలో ఉంటున్న పాపములు కానీ అవేమి మనలోనికి రాకుండా ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు కదండి. మనము మన ఇంటికి ఎట్లాగైతే మనము ప్రహరీ గోడ అనేది మనము కట్టుకొని ఉంటాం కదండి. ప్రతి ఇంటికి ఫెన్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే దొంగలు కానీ, మరి జంతువులు కానీ ఏది కూడా మరి మన ఇంటిలోనికి ప్రవేశించకుండా, పాములు కానీ అలాంటివి ఏది కూడా మన ఇంటిలోనికి ప్రవేశించకుండా మరి ఆ ఫెన్సింగ్ అనేది వేస్తాం. మన ఇంటికి, ప్రతి ఇంటికి ఆ ఫెన్సింగ్ అనేది ఉంటుంది. మరి ఆ ప్రహరీ గోడ అనేది వాటన్నిటి నుంచి మనల్ని కాపాడుతుంది. అట్లాగే దేవుడు కూడా మన ఇంటి చుట్టూరు, మన చుట్టూరు దేవుడు కంచె అనేది వేస్తూ ఉంటాడు, కంచె అనేది వేస్తాడండి. మరి మనము దేవునికి ఎప్పుడైతేనంట ప్రార్థన చేస్తే, దేవునికి మనం ఎప్పుడైతే నమ్ముకొని ఉంటే దేవుడు మనల్ని తప్పక కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. మరి అలాగే మనము ఇంకొక మాట కనుక చూసినట్లయితే కనుక, యూదా రాసిన పత్రిక ఒక అధ్యాయం మాత్రమే ఉంటుందండి. దాంట్లో 25 వచనాలు మాత్రమే ఉంటుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే కనుక, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడటము కదండి. తొట్టిల్లకుండా మనము ఎక్కడ నుంచి కూడా మనము తొట్టిల్లకుండా, మన పాదము తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు కదండి ప్రియులారా. ఆయన కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే, ప్రతి దినము దేవుడు
వాక్యాన్ని మనం చదవాలి ప్రతిదినము. దేవుడికి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడంట ఏ ఏ సమస్యల నుంచి అంటే మనకి అనేక మంది కూడా హాని చేయాలని చూస్తూ ఉంటారు కదండి. మరి మనము దేవునికి ఎప్పుడైతే మనము ఇంకా దగ్గరగా ఉంటూ ఉంటామో అప్పుడు సాతానుడు చూసి ఏంటంటే అనేక మందిని మన మీదకి వ్యతిరేకంగా ఆయన పంపిస్తూ ఉంటాడు. మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ జాబ్ చేసే వాళ్ళు పక్కన వాళ్ళ ఎంప్లాయీస్ మరి మనకి అనుకూలంగా ఉంటారు, అక్కడ వ్యతిరేక పరిస్థితులే. మరి అనే పరిస్థితులు కూడా ఆ సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే తారుమారు చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో, మరి ఎక్కువ ఎవరైతే దేవుణ్ణి మరి విశ్వాసములో ఇంకా ముందుకు కొనసాగుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎక్కువగా సాతాను అనేవాడు అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటేనంట శోధనలు అనేది మనకి వస్తూ ఉంటాయి, బాధలు అనేది ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి వస్తూనే ఉంటాయి. మరి ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఎలాగా వీటన్నిటి నుంచి మనం బయటపడాలి కదండి. మరి ఈ లోకము మరి ఎక్కడ చూసినా ఈ లోకంలో పాపం అనేది నిండుకొని ఉంటుంది. మరి మనము చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ అంతా కూడా ఇదంతా సాతాను చేసే ఒక మాయ లాంటిది కదండి. మనం ఎప్పుడైతే వాటిని చూస్తామో మన ఆకర్షించబడతాము, దానికి అట్రాక్ట్ అయిపోతాము. ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, మొబైల్కి మనము ఎన్ని అవర్స్ అనేది టైం అనేది కేటాయిస్తూ ఉంటాము కదండి. మరి ఎన్ని అవర్స్ అనేది ఆ మొబైల్స్లో ఉండే ఆ యాప్స్ని చూస్తూ ఉంటాము, యూట్యూబ్ కానీ మరి ఇంకా సాంగ్స్ వినటం కానీ అలాంటివన్నీ కూడా ఈ లోక ఆశలు, లోక తలంపులు అనేది కూడా మనలోనికి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడంటండి. ఆయన మన మార్గములన్నిటిలో నుంచి మనల్ని కాపాడుతూ మరి ఆయన మంచి ద్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటాడంట కదండి. మంచి త్రోవ, చెడు త్రోవ అనేది 2 రకాలు ఉన్నాయి కదండి. మరి ఇరుకు మార్గము, విశాల మార్గము. మరి విశాల మార్గం అంట చాలా విశాలంగా ఉంటుందంట. ఇదే మరి సాతాను ట్రాప్ చేసే మార్గం ఏంటంటే విశాల మార్గంలో మనందరినీ కూడా పంపిస్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు చాలా మనకి ఎలాగంటే మనకి కన్నులకి చూడటానికి అది ఎంతో అద్భుతంగా చాలా వండర్ఫుల్గా ఆ మార్గం అనేది ఉంటుందంట. మనకి ఎన్నడూ చూడని మార్గంలాగా ఉంటుందంట. దాంట్లోకి వెళ్ళిన తర్వాతనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే దాంట్లో నుంచి సాతాను ఊపిలో నుంచి ఎవ్వరు కూడా బయటికి రాలేకపోతూ ఉంటారంటే ప్రియులరా. మరి మనము చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడంటండి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడంటండి. మరి మనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా కదండి ప్రియులరా. మరి మనకి విరోధంగా మరి ఎవ్వరు కానీ ఏ బిడ్డ కానీ ఏ వ్యక్తులు కానీ మనకి విరోధంగా ఎవ్వరు కానీ హాని చేయాలని చూస్తున్నారా? లేకపోతే కనుక నీ బంధువులే నిన్ను అణగద్రొక్కి వేయాలని చూస్తున్నారా? నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మరి నిన్ను హేళనగా మాట్లాడటం కానీ, అసహ్యంగా మాట్లాడటం కానీ, నీకు హాని చేయాలని చూడటము, నిన్ను చంపడానికి ప్రయత్నించటము కానీ, మరి చేతపడి శక్తులు కానీ వాళ్ళు అవి నీ మీద ప్రయోగించటం కానీ, ఇవన్నీ చేస్తున్నా కూడా దేవుని కాపుదల మనకి ఎప్పుడూ ఉంటుందంటారు కదండి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటేనే మన ఎదురుగుండా వాళ్ళే కింద పడిపోతూ ఉంటారు కదండి. మన ఎదురుగుండా వాళ్ళే కింద పడిపోతూ ఉంటారు. మరి ఒకళ్ళు సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. మరి ఆయన కూడా దేవుని భక్తుడే. ఆయన అంటున్నాడు ఆ విమానంలో అంటే 4 ప్రయాణిస్తున్నారంటే ఒక విమానంలో. ఆ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మరి అది ఏంటంటే సడన్గా ఆ విమానంలో నుంచి కొంచెం నిప్పులు అనేది వచ్చేసేసి అది ఇంకా సడన్గా కింద పడిపోయిందంటండి. మరి అది అదుపు తప్పి ఆ విమానం అనేది చిన్నదే విమానము, అది చాలా సంవత్సరాల క్రితం జరిగిందంట. అది అదుపు తప్పి కింద పడిపోయిందంట. మరి దాంట్లో ఉన్నవాళ్ళు మరి 4 ఉన్నారంట. దాంట్లో ఇతను కూడా దేవుడు నమ్ముకున్న వ్యక్తి కూడా అందులోనే ఉన్నారు. మరి ఆ 3 వ్యక్తులు కూడా అక్కడికక్కడే మరి మరణించడం అనేది జరిగింది. ఆ 4వ వ్యక్తి ఈ దేవుడు నమ్ముకున్న వ్యక్తి కంట అసలుకి అతను వేసుకున్న చొక్కాయి కానీ, అతను వేసుకున్న ఏది కానీ, అతని శరీరం మీద కానీ ఒక్క గాయం కూడా లేకుండా దేవుడు అంత సురక్షితంగా ఆయన దేవుడు కాపాడాడంటండి. మరి ప్రియులరా మనల్ని కూడా దేవుడు ప్రతి దినము కాపాడుతూ ఉన్నాడు. మరి ప్రతి దినము దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ప్రతి దినము దేవుడు అన్న వస్త్రాలకి లోటు లేకుండా దేవుడు మనకి ఎంత పోషిస్తున్నాడు, ఎంత కాపుదల దయచేస్తున్నాడు, ఆయన మనకి ఎంత ఆదరణ దయచేస్తున్నాడు, దుఃఖంలో ఉంటున్న వారికి ఆదరణ దయచేస్తున్నాడు.
మరి మనం ఏం చేయాలంటేనంట మరి ఎక్కువగా ఈ మనము ఈ శోధన కాలంలో ఈ అంత్య దినాల్లో మనము మరి ఎక్కువగా దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి, మరి ఎక్కువగా దేవుల్లో మనము గడపాలండి. ఆయన వాక్యమే మనల్ని ఈ పాపము నుంచి మనల్ని భద్రపరిచేది ఎవరు అంటే దేవుని వాక్యము, దేవుని మాటలే మరి మనల్ని వాటి నుంచి మనము కాపాడుకుంటూ ఉంటామంటండి. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఆయన మనము ప్రతి మార్గంలో మనం వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన మనల్ని కాపాడటానికి ఆయన ముందుగా అంటే తన దూతల్ని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడంటండి. మరి మనం కూడా చూసినట్లయితే కనుక ప్రతి దినము మనము కూడా ప్రార్థన చేసుకొనే బయటికి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్తుండగా, ఏ పని మీదైనా వెళ్తుండగా, మరి ఏ కార్యమైనా మరి మీరు అనుకుంటున్నారా నీ మనసులో మరి ప్రతి దినము మరి ఆ కార్యం గురించి, అలాగే క్షేమం గురించి, కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు, పిల్లలు ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ క్షేమం గురించి తప్పక దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధ 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 ప్రేమ కృపా నమ్మకం గల తండ్రి, మహోన్నతుల దేవా నాయన తండ్రి, నీ మార్గములన్నిటిలో నాయన మేము నడిచే ప్రతి మార్గములో తండ్రి నీవు మాకు తోడే ఉంటాను, కాపాడుతానంటున్నావు దేవా. అయ్యా మరి తండ్రి మేము రాకపోకలు ఎందు నీవు కాపుదల దయచేసే దేవుడవు, నీవు మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా. ఈ లోకంలో నుంచి మేము ఈ లోక ఆశలకి మరి గురి కాకుండా, మరి లోక తలంపులను మాలోకి వెళ్ళకుండా, అలాగే సాతాను త్రోవల్లో మేము చిక్కుకోకుండా మమ్మల్ని తండ్రి ప్రతి దినము నీవు కాపాడుతున్నావయ్యా. నీవు మమ్మల్ని రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, నీవు ప్రత్యేకపరిచావు తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. దేవనాయన నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఎక్కువగా తండ్రి బిడ్డలందరూ అంత్య దినాల్లో నిన్ను తెలుసుకొని మరి ఎక్కువగా నాయన నీ విశ్వాసములో ముందు కొనసాగే బిడ్డలుగా చేయమని అడుగుతున్నామయ్యా. వాళ్ళు రాకపోకలేదు నీవే కాపుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.